ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్లు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ నేమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారైండు గిట్లా అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలిబుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది నాకు. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా, చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు. కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఒకటే ఏడాదికి ఇంత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైంది. ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. గల్లంత అయినాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, ఆశపడ్డాం కదా. మనం కూడా సభ పెట్టుకుంటే ఇన్ని అడ్డంకులు దానికి కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకోనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడుండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. చిత్తశుద్ధితో వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. మీకేసినట్టు మాకేసిన ఓట్లు మాకు ఏడాదిన టైం ఇయ్యరా, ఏడాది అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా గానీ నేను ఎక్కడ బయటికి రాలే, మాట్లాడలే. ఆ మోజులో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్ లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా. ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు. నువ్వు రా అసెంబ్లీకి, ఏ నీ కాయగూరు ముచ్చట్లు తింటానిక? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. పిల్లలు పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడు ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. వాళ్ళు అన్ని మోపైనాయి. దుకాణం పెడతామన్నారు, లుల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఓట్లు అయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు. ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది. ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఉచిత కరెంట్ ఆగిపోయిందా? సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్ లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా ఇయ్యాల మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లించాం. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమని ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, ఎందుకంటే మీరు సభకే రారు కదా. మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి, నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్, ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్.
కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్టసభలలో చర్చ చేద్దామా? దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకుల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పజెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలే. కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది, అంతేనా? అధికారం ఉంటేనే, ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్ల కొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు? ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే, ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్న వాళ్ళని మాయం చేసేది ఉంటే, ఈ పాటికి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషం ఆయన మాటల్లో కళ్ళల్లో కనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలి. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా.